ఈ రాష్ట్రంలో ఒక దుర్యోధన దుశ్శాసన దుర్నీతి పరిపాలన కొనసాగుతుంది అనేటటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. ఏం మాట్లాడుతున్నారో కూడా నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడుతున్నారు. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఈ రాష్ట్రంలో దళిత మహిళలకి కూడా న్యాయం కరువైంది. ఎంతోమంది దళిత మహిళలకి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు జరిగినా కూడా పట్టించుకునేటువంటి హోంమంత్రి మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. లేకపోతే ఎల్లో మీడియా ఏబిఎన్ ఛానల్ ఎవరి గురించి మాట్లాడతారో వారికి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన భార్య చెప్పాలంటే ఆవిడ పుణ్యాత్మురాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నుంచి వెళ్ళిపోయింది, ఏదో లోకల్లో సుఖంగా ఉండి ఉంటుంది. అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆవిడ కూడా చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఉండేదేమో. కానీ ఈయన మాట్లాడేటటువంటి మాటలు చెల్లికి తల్లికి కూడా తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. భార్యలకు మళ్ళీ పెళ్లి చేసేటటువంటి సంస్కృతి, చెల్లుళ్ళకి మళ్ళీ పెళ్లి చేసే సంస్కృతి. అంటే ఆ రోజున కందుకూరి వీరేశలింగం మంత్రి గారు లాంటి వారు సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తే ఇవాళ సంస్కరణలు కూలగొట్టి వీళ్ళకి తోచినటువంటి విధానంలో కార్యక్రమాలు చేయటం అన్నది సిగ్గుచేటైనటువంటి విషయం. ఒకే ఒక్క విషయం చెప్పాలి, ఇవాళ డిఎస్పీ స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి ఎంతమంది పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకుల కంటే కూడా ఎక్కువ ఇక్కడ మోహరించి ఉన్నారు. అంటే ఒక చోట ఎక్కడైనా ఒక ఇల్లు కూల్చారంటే రారు, ఒకళ్ళని కొట్టారు అంటే రారు, ఒకళ్ళని మద్దతు చేశారంటే రావట్లేదు ఇవాళ పోలీసులు. కానీ ఇంతమంది ఏబిఎన్ ఆఫీస్కి ఒక చిన్న ఆఫీస్ ఇక్కడ ఉన్నది, ఒక చిన్న బ్రాంచ్, దానికోసం ఇంతమంది పోలీసులు ఇక్కడ మోహరించారు. అంటే పోలీసుల మధ్యలో పోలీసులను పహరా కాయించుకుంటూ పోలీసులకి ఇంకో పని లేదన్నట్టు ఈ ప్రభుత్వ నాయకులు నడుపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత తీవ్రతరంగా ఉంది అన్నది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దయచేసి ఇదే రకమైనటువంటి స్లోగన్స్ కొనసాగించద్దు. భార్య అంటే ఏంటి, చెల్లెలు అంటే ఏంటి, అసలు దేవతలుగా పూజించేటటువంటి రాష్ట్రంలో భార్య చెల్లెళ్ళ గురించి రకమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. అది ఏబిఎన్ రాధాకృష్ణ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా నాలుగు తెక్కోసేటటువంటి పరిస్థితి వస్తుంది ఆడవర్జులకు వస్తుంది. కాబట్టి దారని చెప్పి హెచ్చరిస్తుంది.